బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆది సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మెరుపులు, ఉరుములతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా మెమిన్పేటలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ వానలతో మూసీ నదికి వరద పోటెత్తింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల వ్యవధిలో అత్యధికంగా లింగాయపల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మానూరులో 9.2, మేడిపల్లిలో 9.1, ఆసిఫాబాద్లో 6.1 సెంటీమీటర్లు పడిందని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దాని ప్రభావంతో అక్టోబర్ 1 నాటికి మధ్య బంగాళాఖాతంలో ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. బాసిత్, తెలంగాణలో పడుతున్న వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనోజ్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త కూడా చెప్పడం జరిగింది. అక్టోబర్ 1న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు కూడా సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలలో మరో అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఏపీ, తెలంగాణలో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ విడుదల చేసింది. బుధవారం వరకు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా ఐఎండీ సూచనలు చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా సమాచారం అందించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఆదివారం ఉత్తరాంధ్ర, కృష్ణా, ఎస్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పి కూడా పేర్కొంది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ మొదటి హెచ్చరిక చెరువులో, గోదావరి నది ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కూడా వెల్లడించడం జరిగింది. నది ప్రవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలపడం జరిగింది. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దాటి ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఆదివారం, సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది. 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ప్రభావం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తాయని చెప్పి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యధికంగా మోమిన్పేటలో 15.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, లింగాయపల్లి 10.4, మనూరు 9.2, మేడిపల్లి 9.1, ఆసిఫాబాద్ 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. మూసీ నది కూడా బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పాటు ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం అక్టోబర్ 1 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి సమాచారం అందుతుంది. మనోజ్, బాషిత్, అలాగే ఇప్పటికే హైదరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడికెక్కడ వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కానీ, హైడ్రా అధికారులు కానీ, ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎటువంటి సహాయక చర్యలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది ముందస్తుగా? అంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దాంతో పాటుగా మూసీ నది పరివాహక ప్రాంతమైన పలు కాలనీలో నీళ్లు చేరి ఆ ఇళ్లలోకి నీళ్లు చేరడంతో అక్కడ చాలా మంది నిర్వాసితులు అయ్యారు. అక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులందరినీ క్షేత్రాలకు పంపించడం జరిగింది. వాళ్లకు అన్ని విధాల
అన్ని టిఫిన్లు భోజనాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు హెచ్ఎండితో పాటు అధికార యంత్రాంగం కూడా బాగా కష్టమైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి ఆదేశాలతో అలర్టైన అధికారులందరూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా రేపు రాబోయే విపత్తును కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే హైడ్రా మరియు హెచ్ఎండి అధికారులు నిర్విరామంగా పనిచేస్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది. మనోజ్, భాషిత్, అలాగే ఇప్పటికే ఎంజీబీఎస్ బస్టాండ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పైన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గండిపేట చెరువు ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగిపోవడంతో అక్కడ గేట్లు ఎత్తడం జరిగిందనేసి అధికారులు కూడా అంటున్నారు. ఇక్కడ ముంపు గ్రామాలు అయినటువంటి మనం చూస్తున్నాం, దాదాపు ముషారాంబాగ్ కావచ్చు, అలాగే హిమాయత్ సాగరు, ఇక ఉండి ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక ఇప్పుడు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కానీ ముందస్తు చర్యలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనుంది దీనికి సంబంధించి? మనోజ్, మహానగరాన్ని వరుణుడు వణికించాడు. ముసుగు రూపంతో పలు ప్రాంతాల్లో నీటి మునిగాయి. నది పక్కన ఉన్న బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం, జంట జలాశయాలకు ఉన్న గేట్లన్నీ తెరవడంతో ఆ నీరు మొత్తం భారీగా 13 నుంచి 18 ఫీట్ల లోతుగా ప్రవహించడం జరిగింది. దానితో పాటు ఎన్టీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగిపోయింది. ఆ నీటి మునిగితో అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా తమ పక్కలకు వెళ్లే విధంగా బస్సులలో చేయడం జరిగింది. ఈ విషయాన్ని చూసిన తర్వాత ఆ పక్క చుట్టుపక్కల కాలనీలు ఏదైతే ఉన్నాయో ఆ కాలనీలో ప్రస్తుతం అయితే నీరు ప్రవహించకుండా జలాశయాలను చూసిన నీరు అక్కడ కాలనీలో వెళ్ళడంతో అక్కడ గురు రూపం దాల్చిన నదిని జంట జలాశయాల నుంచి నీరు విడుదల చేయడంతో 35,000 క్యూసెక్ల నీళ్లు వదలడంతో ఐదర్లు ఇదే తొలిసారి. దాంతో పాటుగా వరద నీటిలో చిక్కున్న పలువురు కాపాడిన హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాన్ని పోలీసులు కూడా అందరు కలిసి వాళ్ళని రక్షించడం జరిగింది. పురావస్తు కేంద్రాలు కూడా 1500 మంది ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మూసీపై పలు బ్రిడ్జిలు కూడా రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ముసారాబాద్ ఉత్తర బ్రిడ్జి వద్ద కూడా కుప్పైన ఈ సెంట్రింగ్ కపాలతో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏర్పాటు చేస్తున్న ఆవాసాలు కూడా వాళ్ళను ఇబ్బందికరంగా మారింది. ఈ మూసి ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లో కూడా ఇళ్లలోకి నీరు చేయడంతో వేలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలు కూడా తరలించడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం, ఈ జంట జలాశయాలకు భారీగా వర్షం రావడంతో ఆ గేట్లన్నీ జరగడంతో ఈ మూసిలో వరద ప్రవాహం భారీగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ భాషిత్, థ్యాంక్ యూ.